హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. ఈ రోజు క్లాస్లో మనము కామర్స్ గురించి తెలుసుకోబోతున్నాము. వాట్ ఈస్ కామర్స్? కామర్స్ అంటే ఏంటి? కామర్స్ మీన్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఎక్స్చేంజ్ చేయడానికి ఏదైతే అవసరం అవుతుందో దాన్ని మనం కామర్స్ అని పిలుస్తాం. ఇట్ ఈస్ ది పార్ట్ ఆఫ్ ద బిజినెస్. బిజినెస్లో ఒక పార్ట్ కామర్స్. కామర్స్లో ఏదైతే గూడ్స్ సర్వీసెస్ ఎక్స్చేంజ్ అవ్వడానికి ఏవైతే యూజ్ అవుతాయో, మేబీ దట్ ఈస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏదైతే ఒక బిజినెస్ చేయడానికి అవసరం అవుతాయో వాటిని అన్నింటినీ కలిసి ఇక్కడ కామర్స్ అని పిలవడం జరుగుతుంది. సో కామర్స్ అనేది బిజినెస్ చేయడానికి, ఒక ట్రేడ్ చేయడానికి యూజ్ అయ్యేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కామర్స్ని బేసికలీ 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి ఇక్కడ ట్రేడ్ గురించి తెలుసుకుంటాము, రెండవది గైడ్స్ టు ట్రేడ్ అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకుంటాము. సో ఇక్కడ ఫస్ట్ ట్రేడ్ గురించి తెలుసుకునేటప్పుడు మనకు ట్రేడ్ని హోమ్ ట్రేడ్, ఫారిన్ ట్రేడ్ అని 2 రకాలుగా డివైడ్ చేశారు. హోమ్ ట్రేడ్, ఫారిన్ ట్రేడ్. హోమ్ ట్రేడ్ అంటే విత్ ఇన్ ఇండియా బౌండరీస్ లోపల చేసేదాన్ని మనము హోమ్ ట్రేడ్ అని పిలవచ్చు. లోకల్ బిజినెస్ అని కూడా అంటారు. అంటే లోకల్ అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కావచ్చు, ఒక డిస్టిక్ నుంచి ఇంకో డిస్టిక్ కావచ్చు. విత్ ఇన్ ఇండియాలో మనం చేసే బిజినెస్ని హోమ్ ట్రేడ్ అని పిలవడం జరుగుతుంది. రెండోది ఏంటి? ఫారిన్ ట్రేడ్. ఫారిన్ ట్రేడ్ అంటే ఇప్పుడు మనము అమెరికాతో కానివ్వండి, యుఎస్తో కానివ్వండి, యూకేతో కానివ్వండి, బయట విదేశాలు ఏవైతే ఉన్నాయో వాటితో మనం ఇక్కడ బిజినెస్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తామంటే ఫారిన్ ట్రేడ్ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు హోమ్ ట్రేడ్ని తిరిగి 2 టైప్స్గా డివైడ్ చేశారు. హోమ్ ట్రేడ్ని తిరిగి 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఒకటి హోల్సేల్ ట్రేడ్, రెండవది రీటైల్ ట్రేడ్. హోల్సేల్ ట్రేడ్ అంటే ఇక్కడ ఏం చేస్తారు అంటే హోల్సేల్ ట్రేడ్లో ఒక బల్క్గా ఇక్కడ బిజినెస్ చేస్తారు. ఒక బల్క్ ప్రోడక్ట్ని అమ్మడము, ఒక బల్క్ ప్రోడక్ట్ని ఇవ్వడం ద్వారా ఇక్కడ బిజినెస్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మనకు ఇక్కడ హోల్సేల్ ట్రేడ్ అంటే హోల్సేల్ ట్రేడ్లో ఓవరాల్గా మనకు బిజినెస్ చేసేటప్పుడు హోల్సేల్గా ఒక బల్క్గా ప్రోడక్ట్ని మనం ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. ఇది ఎవరు చేస్తారంటే ఎక్కువగా ఫ్యాక్టరీస్ ఉన్నాయనుకోండి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీ వాళ్ళు, సపోజ్ ఇప్పుడు మనం ఒక బట్టల గురించి బిజినెస్ చూసామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఒక బల్క్గా పెద్ద పెద్ద లాట్స్ తయారు చేస్తారు, ఆ బల్క్ని అమ్ముతారు. సపోజ్ ఇప్పుడు కలకత్తా కానీ, అహ్మదాబాద్ కానీ, సూరత్ కానీ వెళ్ళినప్పుడు మనకి బట్టలు ఏం చేస్తారు, చాలా ఎక్కువగా లక్షలతో అమ్ముతారు బిజినెస్. వాళ్ళు ఒక డ్రెస్, 2 డ్రెస్సులు, లేదా ఒక శారీ, 2 శారీస్ ఇవ్వరు. అదే ఇప్పుడు మనం ఒక కూల్ డ్రింక్స్ తీసుకోండి, మనం ఒక బాటిల్కి 2 బాటిల్కి చిన్న మనకు దగ్గరలో ఉన్న రీటైల్ షాప్ లో తెచ్చుకుంటాం, కానీ మనం హోల్సేలర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోము. ఈవెన్ మనకు డీలర్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఒక కేసు ఇచ్చేస్తారు. ఒక కేసు ఇచ్చేసి ఆ కేసులో మనకు ఒక 30 బాటిల్స్, 50 బాటిల్స్ ఒక కేసు ఇస్తారు. సో అంతేగాని మనకు ఒక బాటిల్ని 2 బాటిల్స్ ని హోల్సేల్ వాళ్ళు ఇవ్వరు. సో అలా చేసే బిజినెస్ ని హోల్సేల్ బిజినెస్ అంటారు. రీటైల్ నెక్స్ట్ సెకండ్ బిజినెస్ ఏంటి? రీటైల్ బిజినెస్. రీటైల్ అంటే మనం ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటాం. మామూలుగా మనం దీని ఏమని పిలుస్తాం, చిల్లర అంగిళ్ళు అని పిలుస్తూ ఉంటాం. ప్రతి వీధి చివర ఏదో ఒక చిల్లర అంగిడి ఉంటుంది. బజార్లో కనిపించే ఆల్మోస్ట్ 90% చిల్లర అంగిళ్ళే ఉంటాయి. సో అక్కడ మనము సింగిల్ పీస్ తీసుకోవచ్చు. ఒక పెన్ కావాలంటే ఒక పెన్నే కొనుక్కోవచ్చు. ఒక కూల్ డ్రింక్ కావాలంటే ఒక కూల్ డ్రింకే కొనుక్కోవచ్చు. లేదు ఏదైనా ఒక యూనిట్, ఏదైనా ఒక ప్రోడక్ట్ మాత్రమే కావాలంటే వాటిని మనము రీటైల్ షాప్ లో వెళ్ళి మనం తీసుకోవచ్చు. అలా కాకుండా ఎక్కువ మొత్తంలో మనం కొనాలి అనుకున్నప్పుడు, లేదు మనమే ఒక షాప్ పెడుతున్నాం అనుకోండి, మనం షాప్ పెట్టేటప్పుడు మనం అమ్మాలి. మనం అమ్మడానికి ఏం చేయాలి, ఎవరో ఒకరి దగ్గర నుంచి మనం హోల్సేల్ గా తెచ్చి రీటైల్లో అమ్మాల్సి ఉంటుంది. సో ఇది హోల్సేల్ బిజినెస్, ఇది రీటైల్ బిజినెస్. సో ట్రేడ్ అనేది 2 రకాలు. ఒకటి హోమ్ ట్రేడ్, 2 ఫారిన్ ట్రేడ్. హోమ్ ట్రేడ్ ని మళ్ళీ 2 రకాలుగా చేస్తారు. ఒకటి హోల్సేల్ బిజినెస్, 2 రీటైల్ బిజినెస్. ఇకపోతే ఫారిన్ బిజినెస్ ఎలా ఉంటుంది చూద్దాం. ఫారిన్ బిజినెస్ లో 3 రకాలు ఉన్నాయి: ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, ఎంట్రీపో. ఎక్స్పోర్ట్ ట్రేడ్, ఇంపోర్ట్ ట్రేడ్, ఎంట్రీపో ట్రేడ్ అని పిలుస్తాము. ఇక్కడ ఎక్స్పోర్ట్ ట్రేడ్ అంటే మన దగ్గర ఏదైతే సఫిషియెంట్ గా ఉందో, లేదా మనకు ఎక్సెస్ గా ఏదైతే ఉందో, మనకై మిగిలినవి, మనకు ఎక్కువగా దొరికేవి, మనకు ఎక్కువగా ఉన్న ప్రోడక్ట్స్ ని మనము ఇతర దేశాలకు అమ్ముతాము. మనం ఇతర దేశాలకు పంపిస్తాం, ఎగుమతి చేస్తాం, ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం. సో ఇలా పంపించేదాన్ని ఏమని పిలుస్తాము అంటే ఎక్స్పోర్ట్ అని పిలుస్తాము. నెక్స్ట్ ఇంపోర్ట్ అంటే వేరే దేశాల నుంచి మనం తెచ్చుకున్నాం అనుకోండి ప్రోడక్ట్స్, వాటిని మనము ఇంపోర్ట్ ట్రేడ్ అని పిలుస్తాం. సో మనం ఏమేమి ఇంపోర్ట్ చేసుకుంటాం, సపోజ్ మొబైల్స్ తీసుకుంటాం, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ తైవాన్, ఇట్లా వచ్చే ప్రోడక్ట్స్ అన్ని కూడా
ఇంపోర్ట్ ట్రేడ్స్, దిగుమతి చేసుకునేవి. ఎక్స్పోర్ట్ అంటే మనం ఏం చేస్తున్నాం, ఎక్కువగా ఆటోమొబైల్స్ ని మనం ఎక్స్పోర్ట్ చేస్తూ వస్తాం. సో మనము మన దగ్గర ఉన్నవి ఎక్స్పోర్ట్ చేస్తాము, మనకు అవసరమైనవి మనం కూడా వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటాం. నెక్స్ట్ ఎంట్రీ పో ట్రేడ్ అంటే ఇక్కడ లాస్ట్ చూడండి, ఎంట్రీ పో అంటే ఇక్కడ ఏం ట్రేడ్, ఇక్కడ ఏం చేయరు, ఎక్స్పోర్ట్ ఉండదు ఇంపోర్ట్ ఉండవు, రెండు ఉంటాయి. బట్ రెండు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కలిపి ఉంటుంది. ఏ విధంగా అంటే జస్ట్ ఇక్కడ చూడండి, సపోజ్ మనము రష్యా నుంచి గోధుమలు దిగుమతి చేసుకుంటాం. సో ఇక్కడ రష్యా ఉందనుకోండి. సో ఈ రష్యా నుంచి ఏం చేస్తాము, ఇండియా ఇక్కడ ఉంది, ఇండియా, ఇది ఇండియా, ఇండియా పక్కనే శ్రీలంక ఉంది, ఇండియా పక్కన శ్రీలంక ఉంది. సో ఇక్కడ నుంచి గోధుమల్ని మనము దిగుమతి చేసుకుంటాం. సేమ్ గోధుమల్ని యాజ్ ఇట్ ఈస్ కి మళ్ళీ మనము శ్రీలంకకు పంపించేస్తాం. మనం ఏమి చేయము, మనం ఇక్కడ గోధుమల్ని ప్యాక్ చేయడం కానీ, గోధుమల్ని ఇంకా ఏదో చేయడం కానీ ఏమి చేయము. జస్ట్ ఒక ప్రోడక్ట్ నుంచి వేరే కంట్రీ నుంచి తెచ్చుకొని అదే ప్రోడక్ట్ యాజ్ ఇట్ ఈస్ గా వేరే కంట్రీకి మనం ఇచ్చేస్తాం. దీన్ని మనము ఇంపోర్ట్ అంటాము, దీన్ని మనం ఎక్స్పోర్ట్ అంటాం. ఇంపోర్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం, ఎవరో ఒకరి దగ్గర నుంచి తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చేయడం. సో ఇలాంటి ట్రేడ్ ని ఏమని పిలుస్తాము అంటే ఎంట్రీ పో ట్రేడ్ అని పిలుస్తాం. తెలుగులో అయితే మారు వర్తకము అంటాం. తెలుగులో ఎగుమతి దిగుమతి మారు వర్తకం. సో దీన్ని ట్రేడ్ అని పిలుస్తాం. ఇకపోతే ఎయిడ్స్ టు ట్రేడ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎయిడ్స్ టు ట్రేడ్ లో ఒక బిజినెస్ చేయాలి అంటే, సపోజ్ ఇప్పుడు మనం ఒక షాప్ నుంచి ఏదో ఒక వస్తువు తెచ్చుకుంటున్నాం, మనం సాటిస్ఫై అవుతున్నాం, మన నీడ్స్ సాటిస్ఫై అవుతూ ఉన్నాయి, మన అవసరాలు మన కోరికలు తీర్చుకోవడానికి ప్రోడక్ట్ కొనుక్కొని వచ్చాము, మనము వాడుకుంటున్నాము, దానివల్ల మనము మన నీడ్స్ వాంట్స్ సాటిస్ఫై చేసుకుంటాం. సో అవి రావాలి, మన వరకు రావాలి అంటే దానికి ఏం అవసరము, ఎక్కడో అయినటువంటి ప్రొడక్ట్, ఎక్కడో తయారు చేసినటువంటి ఒక వస్తువు ఇక్కడికి మన వరకు ఎలా వస్తుంది, మన వరకు ఎలా తీసుకొని వస్తున్నాం, మన వరకు ఎలా వచ్చింది. సో ఏమేమి అవసరం అవుతాయి ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది చూడండి. సో ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అవసరము. సపోజ్ ఇప్పుడు మనం విదేశాల నుంచి తెచ్చుకున్నాం అనుకోండి, సపోజ్ చైనా నుంచి తెచ్చుకుంటా ఉన్నాం, చైనా నుంచి తెచ్చుకుంటున్నాం అంటే దీనికి మనకు ఇండియాకి రావాలి, ఇండియా ఇక్కడ ఉంది, ఇండియాకి రావాలంటే కంపల్సరీ మధ్యలో ఏం కావాలి, ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉండాలి. ఆ ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా ఉండొచ్చు, ఫ్లైట్ అయినా ఉండొచ్చు, గాలిలో, లేదా వాటర్ మీద, షిప్స్ మీద రావచ్చు. ఎక్కువగా ఈ రెండే ఉంటాయి. ఎందుకంటే విదేశాల నుంచి వచ్చేవి ఎప్పుడు కూడా ఫ్లైట్ ద్వారా వస్తాయి, లేదా ఎక్కువ 90% షిప్ మీద చేస్తారు. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ అనేది తగ్గుతుంది, ఇక్కడ కాస్ట్ అనేది పెరుగుతుంది. ఫ్లైట్ లో వచ్చే గూడ్స్ కి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఫ్లైట్ చార్జెస్ అవి అన్ని ఎక్కువగా ఉంటాయి. కానీ షిప్స్ లో వచ్చే వాటికి కొంతవరకు చార్జెస్ అనేవి తక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా ఏమవుతుందంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి రావాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది అవసరం. సపోజ్ అది కూడా వదిలేండి, ఇండియా చైనా అది బయట వేరే వాళ్ళతో చేస్తే, సపోజ్ ఇండియాలోనే మనం చేస్తున్నాం, సపోజ్ ఇండియాలోనే చూడండి, ఇప్పుడు మనం యాపిల్స్ తింటాం, రెగ్యులర్ గా యాపిల్స్ తింటూ ఉంటాం. యాపిల్స్ మనకి ఎక్కడ ఉన్నాయి, కాశ్మీర్ లో ఎక్కువగా దొరుకుతాయి, లేదా హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ ఎక్కువ దొరుకుతాయి. అంటే నార్త్ ఇండియా అనుకోండి, ఇది నార్త్ ఇండియా. మనం సౌత్ లో ఉన్నాం, నార్త్ ఇండియాలో వచ్చే కాశ్మీర్ యాపిల్స్ మనకి ఎలా వస్తున్నాయి, మధ్యలో అన్ని స్టేట్స్ దాటుకొని మన దగ్గరకు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి, త్రూ ట్రాన్స్పోర్టేషన్. సో ఏ ప్రోడక్ట్ అయినా అంతే, అది ఎక్కడో తయారైనప్పటికీ మన దగ్గరికి రావాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది అవసరము. ఈవెన్ లోకల్ గా మీరు గమనించినట్లయితే, లోకల్ గా సపోజ్ మన ఊర్లోనే ఒక డీలర్ దగ్గర నుంచి రీటైలర్ షాప్ కి రావాలి అంటే ఎక్కువగా గమనిస్తే కూల్ డ్రింక్స్ ని గమనించి చూడండి. ఎక్కువ కూల్ డ్రింక్స్ అన్ని ఒక వెహికల్ కి వేసుకుంటారు, షాప్ కి వెళ్ళి వాళ్ళు వేస్తారు. ప్రతి షాప్ కి వెళ్ళి అవి కొన్ని ఇవి కొన్ని అన్ని కలిపి వేస్తారు. లేదా వ్యాన్ వస్తుంది, వ్యాన్ లో వేసుకొని వస్తారు, వ్యాన్ లో తెచ్చే ప్రోడక్ట్స్ కూడా వీళ్ళు రీటైలర్స్ కి వేస్తూ ఉంటారు. సో వాళ్ళు రీటైలర్స్ కి వేసినా, హోల్సేలర్స్ కి వేసినా, ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి తెచ్చినా ప్రోడక్ట్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏం అవసరం అవుతుంది అంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది అవసరం అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ లేకుండా ఒక ప్రోడక్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్ళలేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్. ఇప్పుడంటే కమ్యూనికేషన్ బాగా డెవలప్ అయింది ఇప్పుడున్న జనరేషన్ లో. ఒకప్పుడు లేదు, కమ్యూనికేషన్ అనేది తక్కువ. అప్పుడు టెలెక్స్, టెలిగ్రాము, టెలిఫోను ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్, కమ్యూనికేషన్స్ అనేవి ఇక్కడ ఎక్కువగా వాడేవాళ్ళు. కమ్యూనికేషన్ అంటే మన దగ్గర ఉన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి వెళ్ళేటువంటి ఆ మధ్యలో దారి. ఇప్పుడు ఏ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, ఇది బికి వెళ్ళాలి, అది ఎలాగైనా వెళ్ళొచ్చు. ఒక పర్సన్ ని సపోజ్ ఎక్స్ అనే వాడి దగ్గర చెప్పి పంపొచ్చు,
అయ్యా బీకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పు అని. అది పాతకాలంలో. ఒకప్పుడు పావరాలతో కూడా చెప్పి పంపించేవాళ్ళు, చూసే ఉంటారు. ఈ మధ్య బాహుబలి సినిమాలో కూడా రమ్యకృష్ణ ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రభాస్ కి చిన్న పేపర్ తీసుకొని వచ్చి చూసారు కదా. సో అలాంటివి. అది కూడా కమ్యూనికేషన్. అది ఒకప్పుడు జనరేషన్ లో. నెక్స్ట్ జనరేషన్ లో ఏదో ఒక పర్సన్ వెళ్ళైనా చెప్పేవాడు. నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పటికి టెలిఫోన్లు, టెలిగ్రాఫ్లు, పేజర్లు అవి ఎక్కువగా వచ్చాయి. పుష్ప సినిమాలో చూసే ఒక చిన్న పేజర్ వాడతారు, చూసారా? చిన్నది ఉంటుంది, దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాడు వాళ్ళ అసిస్టెంట్ ఉన్నాడు కదా అతను. సో ఆ పుష్ప మూవీలో కూడా చిన్న పేజర్ యూజ్ చేస్తారు. అది కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే, అంటే కమ్యూనికేషన్. తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని చేరవేయడం, వేరే వాళ్ళకి చేరవేయడం. సో ఈ విధంగా ఇవన్నీ ఒకప్పుడు ఉన్నవి. కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో విత్ ఇన్ సెకండ్స్ సోషల్ మీడియా ఎప్పుడైతే బాగా డెవలప్ అయిందో, ఈ సోషల్ మీడియా ద్వారా కమ్యూనికేషన్ ఎక్కువగా జరుగుతా ఉంది. చూడండి, వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా ఆ చాట్లు, ఈ చాట్లు, ఎన్నో చాటలు ఉన్నాయి. సో ఓకే. సో మొత్తానికి ఏంటి, కమ్యూనికేషన్ అనేది బిజినెస్ కి అవసరము. కమ్యూనికేషన్ అనేది పోస్టల్ సర్వీసెస్ కూడా యూజ్ చేసేవాళ్ళు ఒకప్పుడు. పోస్ట్ ఆఫీస్ లో. ఇప్పుడున్న జనరేషన్ కి పోస్ట్ కార్డు తెలీదు, లెటర్ కూడా తెలీదు. కానీ ఒకప్పుడు జనరేషన్ కి పోస్టల్ సర్వీసెస్ అనేవి బాగా యూజ్ చేశారు. ఎందుకంటే కమ్యూనికేషన్ అది బెస్ట్ అండ్ బెస్ట్. చీప్ గా ఉండేది, సెక్యూరిటీగా కూడా ఉండేది. కాబట్టి ఎక్కువగా పోస్టల్ సర్వీస్ ని యూజ్ చేసుకునేవాళ్ళు. ఓవరాల్ గా ఏంటంటే కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ అంటే ఇక్కడ ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళాలి. ఇక్కడ ఏమవుతుందంటే బిజినెస్ కి సంబంధించి ఒక ప్రోడక్ట్ అనేది వచ్చింది అంటే, ఒక ప్రోడక్ట్ తయారు చేసామన్నా, ఒక బయ్యర్ ఒక సెల్లర్ మాట్లాడుకోవాలి అన్నా, లేదా ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక హోల్సేలర్ మాట్లాడుకోవాలి అన్నా, ఒక రీటైలర్ కి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, కస్టమర్ కి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్నా, ఇవన్నీ కూడా కమ్యూనికేషనే. ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ కిందకే వస్తాయి. అవన్నీ కూడా ఎయిడ్స్ టు ట్రేడ్ కింద వస్తాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, వేర్ హౌస్ ఏమంటారు? లోకల్ గా చెప్పాలంటే గోడౌన్ అంటారు, వినే ఉంటారు. గోడౌన్స్ అంటారు. దాన్ని మనం ఇక్కడ వేర్ హౌస్ అని అంటాము. వేర్ హౌస్ అంటే ఏం లేదు, మనం తెచ్చిన ప్రోడక్ట్, మనం ఏదైతే తెస్తామో ఆ ప్రోడక్ట్ ని కొంతకాలం స్టోరేజ్ చేస్తాం. ఎక్కడో ఒక ప్లేస్ లో స్టోరేజ్ చేయాలి. స్టోరేజ్ ఎందుకు చేయాలి అంటే, మనం ఒక ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ కి సంబంధించి ప్లేస్ యూటిలైజేషన్ ఉంటుంది, టైం యూటిలైజేషన్ అనేది ఉంటుంది. సపోజ్ ఒక ప్లేస్ యూటిలైజేషన్ తీసుకున్నాం. ఒక ప్లేస్ లో అనేది ఎలా యూజ్ అవుతుంది చూద్దాం. ఇందాక మనం చెప్పినట్టు కాశ్మీర్ లో యాపిల్స్ ఉన్నాయి ఎక్కువగా, లేదా హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్, నార్త్ ఇండియా అనుకోండి. ఈ కాశ్మీర్ లో ఉన్నటువంటి యాపిల్ స్టేట్ మొత్తం తింటారు కదా, ఇండియా మొత్తం తింటా ఉన్నారు. ఇండియాలో ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో అన్ని ప్లేసెస్ వాళ్ళు తింటున్నారు. సో ఇది ప్లేస్, కాశ్మీర్ అనేది ఒక ప్లేస్. బట్ ఈ ప్లేస్ లో ఉండే ప్రోడక్ట్ ఏమైంది, ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వచ్చింది. సపోజ్ ఏపీ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు. ప్లేస్ మారింది, ఒక ప్రోడక్ట్ ఇంకో ప్లేస్ కి మారింది. సో ప్లేస్ అనేది మారుతుంది, ప్లేస్ యూటిలైజేషన్ అవుతుంది, ప్లేస్ చేంజ్ అవుతుంది. అదే విధంగా టైం కూడా ఇంపార్టెంట్. టైం ఎలా అంటారు? సపోజ్ రైస్ తీసుకోండి. మనం తినే రైస్, కొన్ని రకాల రైస్ 3 months లోనే మనకి ప్రొడక్షన్ అయిపోతుంది, 3 months కి చేతికి వస్తుంది. కొన్ని రకాల రైస్ 6 months టైం పడుతుంది. అయితే రైస్ 3 months కి 6 months కి మాత్రమే మనం తినగలమా? ఎవ్రీ డే కన్జ్యూమింగ్ ప్రోడక్ట్, ఎవ్రీ పర్సన్ కన్జ్యూమింగ్ ప్రోడక్ట్. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వాడేది ఏంటి? రైస్. ఓకే, మరైతే ఇవి 3 months కే వస్తుంది, ఇది 6 months కే వస్తుంది కదా, మళ్ళీ డైలీ కావాలంటే ఎట్లా? ఎప్పుడైతే ప్రొడక్షన్ ఎక్కువగా జరుగుతుందో దాన్ని ఏం చేస్తాము? సేఫ్ చేస్తాం, సెక్యూర్ చేస్తాము. ఇది టైం యూటిలైజేషన్, టైం ని యూటిలైజ్ చేసుకోవడం. ఇది జనవరిలోనే ప్రొడక్షన్ వచ్చింది, కానీ జనవరిలో మాత్రమే తినేసి గమ్ములు ఉంటామా? మిగతా 11 months లేదు. ఎవరి మంత్ తినాలి, ఎవరి డే తినాలి. 12 months మనకి ఇది అవసరము. 12 months అవసరం కాబట్టి దీన్ని ఏం చేయాలి? సెక్యూర్ చేసుకుని మళ్ళీ దీన్ని ఎవరి డే వాడుకునే విధంగా కొద్ది కొద్దిగా రిలీజ్ చేసుకుంటా వచ్చి మనకి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు మనం పర్చేస్ చేసుకుని వచ్చి మనం యూజ్ చేస్తా ఉన్నాం. సో ఇది టైం యూటిలైజేషన్, ఇది ప్లేస్. ఇది చూడండి, ప్రొడక్షన్ ఎక్కడో ఉంది, స్టేట్ మొత్తం వాడుతున్నాం. ఇది ప్రొడక్షన్ కొద్దిగా ఉంటుంది, అప్పుడప్పుడే వస్తుంది, కానీ ఎవరి డే వాడుతున్నాం. సపోజ్ ఇప్పుడు ఒక అంబ్రుల్లా తీసుకోండి. గొడుగు వాడతాం కదా, అంబ్రుల్లా. సో గొడుగు ఏం చేస్తాము?
ఎప్పుడో వానాకాలం వస్తే కానీ 99% తీయము, వానాకాలంలో మాత్రం తీస్తాం. కొంతమంది సమ్మర్ లో కూడా వాడతారు, కొంతమంది రెయినీ సీజన్ లో మాత్రమే వాడతారు. రెయినీ సీజన్ లో కొంతమంది సమ్మర్ లో కూడా వాడచ్చు. సో ఇప్పుడు ఒక అమ్రుల్లా తీసుకున్నట్లయితే ఈ అమ్రుల్లా అనేది ఈ 2 సీజన్స్ లో మాత్రమే తీసుకుంటారు. కానీ 12 months కూడా మన ఇంట్లో గోడకు వేలాడుతూనే ఉంటుంది, ఉండదా? 12 months ఉంటుంది, ఇంట్లో ఉంటుంది. కానీ దీన్ని వాడేది ఎప్పుడు మనము ఒక సమ్మర్ లో లేదా ఒక రెయినీ సీజన్ లో మాత్రమే వాడతాం. మిగతా టైమింగ్ అంతా అప్రాక్సిమేట్లీ ఒక 3 months వాడినా కూడా మిగతా 6 months ఏంటి, మన ఇంట్లో గోడకే సేఫ్టీగా ఉంటుంది. డైలీ చూస్తూనే ఉంటాం కదా, కానీ వాడం. సో అలా ఏ ప్రోడక్ట్ ఎప్పుడు వాడాలో అప్పుడే వాడతాం. అన్ని సీజన్స్ లో అన్ని ప్రోడక్ట్స్ మనము వాడము. కానీ కొన్నిటికి ప్రొడక్షన్ ఒక సీజన్ లో మాత్రమే వస్తుంది, రిమైనింగ్ సీజన్ లో రాదు. రాదు కాబట్టి దీన్ని సేఫ్ చేస్తాము. ఎక్కడ? వేర్ హౌస్, గోడౌన్ లో పెట్టుకుంటాం. గోడౌన్ లో పెట్టి దాచిపెట్టుకొని మళ్ళీ అవసరమైనప్పుడు మనము యూజ్ చేసుకుంటూ వస్తాం. సో ఇది కూడా స్టాక్ ప్రిజర్వ్ చేయడానికి, మనం అమ్మేటువంటి స్టాక్ ప్రిజర్వ్ చేయడానికి ఇది మనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? బ్యాంకింగ్ అంటే బ్యాంక్ ఏం చేస్తుంది? సర్కార్ వారి పాట చూసారా మూవీ? బ్యాంక్ ఏం చేస్తుంది? డబ్బులు ఇస్తుంది. ఎవరికి? బిజినెస్ చేసుకునే వాళ్ళకి బ్యాంక్ అనేది డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులు తీసుకుని బిజినెస్ చేసే వాళ్ళు బిజినెస్ చేయొచ్చు. ప్లస్ ఒక పర్చేజర్ సెల్లర్ కి డబ్బులు వేయాలి అంటే త్రూ బ్యాంక్ వేయొచ్చు. సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనం తిరుపతిలో తెంచి ఇక్కడ ఏదో ప్రోడక్ట్ తెచ్చుకున్నాం, తిరుపతిలో వాళ్ళకి మనం డబ్బులు పంపించాలి, త్రూ ఆన్లైన్ బ్యాంక్ లో డబ్బులు వేస్తే వెళ్ళిపోయేవి. ఇప్పుడు మనకు ఫెసిలిటీ ఏమున్నాయి? ఫోన్ పే, గూగుల్ పే, ఇంకా రకరకాల పేటిఎంలు రకరకాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఒకప్పుడు అవన్నీ లేవు. పోతే డైరెక్ట్ గా బ్యాంక్ లో డబ్బులు వేస్తే వాళ్ళకి డీడీ రూపంలో మనం డీడీ ఇచ్చి పంపిస్తే వాళ్ళు అక్కడ ఆ డబ్బులు తీసుకునే వాళ్ళు, మళ్ళీ డీడీ వాళ్ళకి పంపించాలి. పెద్ద అమౌంట్స్ ని మనం డైరెక్ట్ గా అప్పట్లో తీసుకొని వెళ్ళేవాళ్ళు, డైరెక్ట్ గానే వెళ్ళేవాళ్ళు. తర్వాత బ్యాంకులు వచ్చిన తర్వాత బ్యాంకుల ద్వారా ట్రాన్సాక్షన్ జరిగాయి. ఇప్పుడు బ్యాంకుల కంటే మించి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. మనం కార్డ్స్ యూజ్ చేసి చేసుకోవచ్చు. ప్లస్ పేటిఎం, ఫోన్ పేలు, గూగుల్ పేలు అన్ని వచ్చేసాయి. కాబట్టి బ్యాంక్స్ అనేవి మనకు బిజినెస్ చేయడంలో చాలా రకాలుగా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అనేవి ప్లే చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ అంటే బిజినెస్ చేసేటప్పుడు ఒక ఫ్లడ్స్ రావచ్చు, లేదా ఎర్త్ క్వేక్ రావచ్చు, లేదా న్యాచురల్ కెలామిటీస్ ఏవైనా రావచ్చు. సో ఏదో ఒక ప్రాబ్లం వచ్చి మనం తయారు చేసిన ప్రోడక్ట్ చెడిపోయినా, లేదా మన ప్రోడక్ట్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా దాని నుంచి ఎంతో కొంత నష్టాన్ని భరించడానికి మనం ఆ ప్రోడక్ట్ కి ఇన్సూరెన్స్ అనేది చేసుకోవచ్చు. సపోజ్ మనం కారు కొంటాం, ఇన్సూరెన్స్ చేసుకుంటాం. ఎందుకు? కార్లో వెళ్ళేటప్పుడు ఏదైనా డ్యామేజ్ అయింది, ఏదైనా యాక్సిడెంట్ అయింది, తగిలింది, ఇమీడియట్లీ ఇన్సూరెన్స్ కవరేజ్ చేసుకుంటాం. మాకు ఇలా అనుకోకుండా ప్రమాదం జరిగింది, మా నష్టాన్ని భరించండి, మాకు ఎంతో కొంత క్లెయిమ్ ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి అని మనం ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది చేసుకుంటాం. ఇది బిజినెస్ కి ఒక సెక్యూరిటీ ఇస్తుంది. ఇన్సూరెన్స్ అనేది మన ప్రోడక్ట్ కి ఒక సెక్యూరిటీ అనేది ఇస్తుంది. నెక్స్ట్ ఏంటి? అడ్వర్టైజ్మెంట్స్ అంటే ప్రకటనలు. దీని గురించి చెప్పాల్సిన పని లేదు. మొబైల్ ఆన్ చేసినా, ఇంకా టీవీ ఆన్ చేసినా, బోర్డ్స్ బయట చూసినామంటే హోర్డింగ్స్ ఉంటాయి, చిన్న చిన్న బ్యానర్లు ఉంటాయి, పాంప్లెట్లు ఉంటాయి, బుక్స్ మీద, మ్యాగజైన్స్ మీద, అన్నిట్లో ఎక్కడైనా మీరు గమనించినట్లయితే మీకు చాలా అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కడైనా గమనించవచ్చు. ప్రతి చోట అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తాయి. అయితే అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఎందుకు అంటే, ఒకప్పుడు ప్రోడక్ట్ మా దగ్గర ఇది ఉంది, మేము ఈ ప్రోడక్ట్ తెచ్చాము, మార్కెట్ లో ఈ ప్రోడక్ట్ ఉంది అని ప్రజలకు తెలియచెప్పడం కోసము ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి మనకి బాగా ఫేమస్ అయ్యాయి ఒకప్పుడు నుంచి. ఇప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్స్ వాడుతున్నాం. సో ఇది అడ్వర్టైజ్మెంట్ అనేది మనకు బిజినెస్ కి ఎంతో బాగా యూజ్ అవుతుంది. అప్పట్లో జస్ట్ ఒక టీవీలో ఎప్పుడో ఒకసారి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేవి. ఇప్పుడు అలా కాదు. ప్రతి ఛానల్లో, ప్రతి సీరియల్లో, ప్రతి మూవీలో, క్రికెట్ లో, ఐపీఎల్ లో, ఈవెన్ క్రికెట్ ఆడిటోరియం చూసారా, ఐపీఎల్ లో కూడా ఐపీఎల్ సైడ్ లో బోర్డు లో అంతా ఏదో ఒక కంపెనీ ప్రోడక్ట్ గురించి పోతా ఉంటుంది, చూపిస్తా ఉంటారు. టీవీలో కానీ, క్రికెట్ లో కానీ, మూవీస్ లో కానీ, సీరియల్స్ లో కానీ ఇక్కడ ఉన్నాయి అక్కడ లేవు అని చెప్పడానికి లేదు. ఎక్కడెక్కడ చూసినా అక్కడక్కడ ఉండేవి అడ్వర్టైజ్మెంట్స్. అంటే మా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది, మా కంపెనీ ఇది, దీని రేట్ ఇది, లేదా దీని క్వాలిటీ ఇది, మీరు దీన్ని యూజ్ చేసి ఇలా అవ్వచ్చు అని ఏదో వాళ్ళ ప్రోడక్ట్ సంబంధించి డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మనం ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అని పిలుస్తాం. ఓకే, ఇవి ఎయిడ్స్ టు ట్రేడ్. సో ఇవి మీకు షార్ట్ క్వశ్చన్ కి రావచ్చు, 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కి రావచ్చు, ఎస్ఏ క్వశ్చన్స్ కి రావచ్చు. సో ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏదైనా డౌట్స్ ఉన్నా వీడియో కామెంట్స్ లో పెట్టండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.